హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్కూల్లో ఆర్ట్ ఎక్స్పో అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారో. సో ఈరోజు ఏం జరగబోతుందంతా నేను మీకు చూపిస్తాను. చలో. సో ఇది ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ అవన్నీ మీకు ఎగ్జిబిషన్ పెట్టారు, ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఏంటో అవన్నీ మీకు క్విక్ లుక్లో చూపిస్తాను. కమ్. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద టైమ్ మిషన్. అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఆర్ట్ వర్క్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ 2 డిపార్ట్మెంట్స్, కంప్యూటర్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కలిసి చేశారు. అండ్ హియర్ ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఆర్ట్ వర్క్ ఉంది, చూసారు కదా. ఇట్స్ రియల్లీ ఎ క్రియేటివ్ వర్క్. అసలు చాలా కష్టపడ్డారు దీని గురించి అయితే. అండ్ దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ దిస్ గ్యాలరీ. అండ్ ఇంకా ముందుకు వెళ్తే వీ కెన్ సీ ఎవ్రీ paint works, art works. See, this is a good painting which is done by one of our students. Inka munduku veldam randi. I show you the better attractive paintings. Here it is. Chusar kada chaala attractive ga, very fine lines, fine look tho detailing ga chaala baa chesaru. And here some of the animes and art with natural look. ఇవన్నీ ఆప్షన్కి పెట్టారు. సీ ద పెయింటింగ్స్. ఇది ఆర్ట్ ఎగ్జిబిషన్ అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఆర్ట్ గ్యాలరీ ఫ్రమ్ అవర్ స్కూల్. ఎవ్రీ పెయింటింగ్ ఈజ్ డన్ బై అవర్ స్టూడెంట్స్ ఓన్లీ. సీ ద బ్యూటీ బిహైండ్ ది ఫ్లవర్స్. ఎంత న్యాచురల్గా చేశారో పెయింటింగ్స్ అనేవి. యూ కెన్ సీ ద టాలెంట్, హార్డ్ వర్క్. నేను మీకు ఒక క్విక్ గ్లాన్స్లో చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. చూస్తున్నారు కదా, వెరీ టాలెంటెడ్ మా స్టూడెంట్స్. ఎంత క్రియేటివ్గా ఫైన్ ఫినిష్తో చేశారో. అండ్ హియర్ ఈజ్ అనదర్ అట్రాక్షన్, పీకాక్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా కష్టపడ్డారు మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే. ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపించారు. వెరీ నైస్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్. I'm really impressed with this work. I really like this. And ఇది కూడా snake. Everything చాలా బాగా చేశారు. First of all, our main intention is to encourage the student. So students ని encourage చేయడమే మా main goal. They have to learn. అదే అన్నమాట మా main motto. And this is another artwork which is done by one of our art teachers, and he is the one who did this. ఒక మదర్ బేర్ బేబీ బేర్ని ఆడిస్తున్నట్టు అనమాట ఈ ఆర్ట్ వర్క్. చాలా డీటెయిలింగ్గా చాలా బాగా చేశారు. అండ్ హియర్ అనదర్ వన్, ఒక బాయ్కి వింగ్స్ పెట్టినట్టు అండ్ వాటికి న్యూస్ పేపర్స్ లాగా అంటించారు. ఏంటిది అని అడిగితే సింబాలిక్గా, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ he will have his own knowledge and he can fly wherever he wants. So this is like a symbolic one. And this is another painting done by him. Chala baagundi kadandi. He is a good artist actually. And here is the other one, which is a clay painting. Chala nice finish. చాలా మంచి ఆర్ట్ ప్రెజెంటేషన్ ఉందండి ఇక్కడ. I'm really impressed by this artworks. Very patience తో కూడిన వర్క్ అన్నమాట. ఇది క్రియేటివ్ వర్క్. చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. దగ్గర నుంచి ఇలా చూడడం ఈ ఆర్ట్ గ్యాలరీస్ నాకు ఫస్ట్ టైం అన్నమాట. Here is one of the most attractive paintings. ఇది చార్మినార్ పెయింటింగ్ అన్నమాట. చార్మినార్ స్ట్రీట్ వ్యూలో
దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ద థింగ్ ఈస్, ఈ పెయింటింగ్ అనేది బ్రష్తో చేయలేదు, ఓన్లీ ఫింగర్స్తో పెయింట్ చేసిన పెయింట్ అనమాట ఇది. సో దిస్ ఈస్ అ స్పెషాలిటీ ఇన్ దిస్. అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్ ఆర్ట్ వర్క్. ద మెయిన్ పర్సన్ హూ ఇస్ బిహైండ్ దిస్ ఆర్ట్ వర్క్ ఉన్నారు ఒకరు, నేను చూపిస్తాను మీకు, రండి. She is the one who is responsible for all these artworks, and she is the backbone of art department. And this is madam's team. వీళ్ళందరూ టీమ్ వర్క్తో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆర్ట్ ఎక్స్పో ఫ్రమ్ అవర్ DPS స్కూల్. I congratulate everyone, and this is a wonderful art exhibition from DPS. That's all for today's vlog. Thank you for watching. Do subscribe to my channel and keep supporting me. Bye bye.